ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఉన్నాం. ఇప్పటికే ధర్నా చౌక్ మొత్తం దద్దరిల్లుతుంది. ఎక్కడ చూసినా ఇసుకేసినా రాలనంత జనం మొత్తం ధర్నా చౌక్లో ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్వి ఈరోజు 24వ తారీఖు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరితర విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో లీకేజ్కి నిరసనగా అయితే ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Hyderabad only. Okay. Yeah. For the protests and the NEET students who have lost their lives over the education minister's mistakes, we have come to fight for them, but it's turned into something political which we were not expecting. We demand the resignation of the education minister, but more importantly, it does not matter if they change the education minister. What matters is they change their system and their values that they're holding, because they should realize that exams like NEET and JEE are doing more wrong than right in this country, and we need change in that. We don't need change of people. So yeah. Where are you from? I'm from Hyderabad itself. I graduated in BBA, in Amity, Hyderabad. We are all here for protest. We all really don't like whatever the government is doing. As you can see, you all see the fucking democracy. I don't see the democracy here. Every student here has come to protest, and I really like Gen Z. India's Gen Z is going to get change. అది ధర్మేంద్ర ప్రధాన్ రిసైన్ చేయాలని, ఇంకా ఈ డెమోక్రసీ ఇది ఫాసిజం లాగా తయారవుతుంది ఇండియా. దీన్ని మార్పు తీసుకురావాలి. అదే కదా అందరికీ కావాలి. ఇక్కడ అందరూ ఒకటే దానికి ప్రొటెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ బ్రింగ్ బ్యాక్ డెమోక్రసీ, బ్రింగ్ బ్యాక్ జస్టిస్, బ్రింగ్ బ్యాక్ బెటర్ సిస్టమ్స్. నరేంద్ర మోదీ నిన్న నైట్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ప్రత్యేకంగా మేము దీని గురించి పార్లమెంట్లో మాట్లాడతామంటూ కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? When government comes forth and wants to talk it out, ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా ఎంత పెద్ద ప్రొటెస్ట్ ఉంది. ఇది నిన్న రాత్రి రిలీజ్ చేస్తారు కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ ఐ ఫీల్ లైక్ ఆఫ్ కోర్స్ పీపుల్ షుడ్ కమ్ ఫోర్త్, డిస్కస్ అబౌట్ ఇట్. ఇఫ్ దేర్ ఇస్ నో డిస్కషన్, సోనం వాంగ్చుక్ గారు ఇంత హంగర్ స్ట్రైక్ ఇదంతా చేసి వేస్ట్. ఐ గెస్ దేర్ షుడ్ బి అ హెల్దీ డిస్కషన్ అట్ సమ్ పాయింట్. రిజైన్ చేయాలి, డిస్కస్ చేయాలి, మంచి సిస్టమ్స్ తీసుకురావాలి. ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఇప్పుడు ఈ ఇయర్ ఉన్న నీట్ స్టూడెంట్స్ 20 మెంబర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? కానీ మొత్తం ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తే స్టూడెంట్స్ హావ్ డైడ్ ఇన్ లైక్ వే మోర్ నంబర్స్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది ఏపీ సైడ్. ఇక్కడ నేను కోచింగ్ తీసుకుంటున్నాను ఏకేఎస్ ఇన్స్టిట్యూట్లో. ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? మేము డిమాండ్ చేసేదల్లా ఒకటే, రేపన్న రోజు మళ్ళీ ఇది రిపీట్ అవ్వకూడదు. ఇన్ కేస్ రిపీట్ అయినా మాకంటూ ఒక అకౌంటబిలిటీ కావాలి. అంతేగాని ఏమీ కానట్టు మళ్ళీ ఎగ్జామ్ పెడతానంటే అదేం చిన్న విషయం కాదు. ఇవేమి నెల రోజులు 2 నెలలు ప్రిపేర్ అయ్యి రాసే ఎగ్జామ్స్ కాదు. మా లైఫ్, మా ఫ్యూచర్, దాన్ని అంత ఈజీగా ఎగ్జామ్ పెట్టేసినంత మాత్రాన పోతుందా అంటే కాదు కదా. సో దానికి అగైనెస్ట్గానే మేము వచ్చాము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి. ఇప్పుడు మోదీ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న ట్విట్టర్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండ్రు. దీనికి సంబంధించి మేము పార్లమెంట్లో మాట్లాడతామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయనకి మద్దతు తెలుపుతారా? సార్, మాకు ఫేవరబుల్గా మాట్లాడితే మద్దతు తెలుపుకోవడానికి ఏముంది సార్, పక్కా తెలుపుతాం. కానీ అదంటూ మాకు గ్యారంటీ కావాలి. ఒక బిల్ పాస్ చేయడమో, పేపర్ ప్రూఫ్ ఇవ్వడమో మాకంటూ వస్తే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. మా ప్రొటెస్ట్ ఏ పొలిటికల్ పార్టీకో, రిలీజియస్కో అగైనెస్ట్గా కాదు. మా ఫ్యూచర్కి మేము పోరాడుతున్నాం. సో గ్యారంటీ అంటూ వస్తే పక్కా మేము స్టాప్ చేస్తాం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే విద్యార్థులు ఏం చేస్తారు? తర్వాత పోరాటం ఎలా ఉండబోతుంది? ఈ ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆయన అకౌంటబుల్గా లేరు కాబట్టి మేము రిజైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో గవర్నమెంట్ సరిగ్గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రొటెస్ట్ కూడా మానించి అయితే ఏమీ రావు. సో ఆయన రిజైన్ చేయకపోతే ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి కూడా కొంతమంది పోలీసులు నేమ్ ప్లేట్ లేకుండా వచ్చిండ్రు. వాళ్ళు మీ మీద దాడులు చేస్తేనే లేదా కేసులు పెడితే ఏం చేస్తారు మీరు? సో ఏం చేస్తామంటే అది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. మేము జస్ట్ మా రైట్స్ కోసం పోరాడడానికి వచ్చాం, అంతేగాని ఇప్పుడు ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు సరిగానే పోలీసులు అని చెప్పి మేము చెప్పలేము కదా. సో ఆ రైట్ మాకు లేదు. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుని వాళ్ళు ముందు నుంచి స్టెప్స్ అనేవి ఫాలో అయితే అలాంటి వారు రాకుండా ఉంటారు. మా మీద ఎటువంటి దాడులు జరగవు.
మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్. నీట్ పేపర్ లీకేజ్ నేను కూడా గతంలో 3 times నీట్ రాస్తున్నాను. నీట్ అంటే చాలా కష్టమైన ఎగ్జామ్. అలాంటి పేపర్ మీద చాలా హోప్స్ పెట్టుకొని పిల్లలు డే అండ్ నైట్ కష్టపడి చదువుతారు. అలాంటి పేపర్ లీకేజ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దీనికి అగేన్స్ట్గా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. మేమేమి అంటే మాకు కావాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం. ఇప్పుడు ఆయన మారితే కొంచెమైనా మార్పులు అనేవి వస్తాయి కదా గవర్నమెంట్లో అనేది మేము అడుగుతున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది తెలంగాణ, ఇక్కడే మంచిర్యాల. సార్ మేము చేసేది ఏంటి అని అంటే లైక్ మాకు మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం ఇవంతా టైం వేస్ట్ అండ్ మనీ కూడా వేస్ట్. గవర్నమెంట్ ఉంది, మనీ స్పెండ్ చేయాల్సింది లైక్ ఎవరైతే పాలసీస్ అలాంటి వాటిపైన, కానీ ఈ ఎగ్జామ్స్ మళ్ళీ రీకండక్ట్ చేయడం ఇలాంటి వాటి కోసం కాదు. మేము డిమాండ్ చేసేది మాకు అకౌంటబిలిటీ కావాలి అండ్ ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దు. ధర్నా చౌక్ మొత్తం కూడా దద్దరిల్లుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు మొత్తం ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి వేర్ ఆర్ యూ ఫ్రమ్? So we are from Hyderabad only, Hyderabad itself. We came to protest here to see actually a change, but nothing's happening. ఏం జరగట్లేదు. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి వచ్చేస్తున్నారు. ఇది స్టార్ట్ అయింది, పెద్ద ఫేమస్ అయింది మన సోనం వాంగ్చుక్ గారి వల్లని. దాని తర్వాత ఇప్పుడు జనాలు వచ్చారు, చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మన ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఎవ్రీబడి ఇస్ ట్రైయింగ్ టు ఇట్లా గ్లోరీ తెచ్చేసుకుందాం అనేసి, ప్లేయర్ వేరే తెచ్చుకుందాం అనేసి. నీట్ ఒకటి మార్చితే అవ్వదు కదా. ఇప్పుడు నేను ధర్మేంద్ర ప్రధాన్ తీయడం మంచిదే, అది అకౌంటబిలిటీ, అది తెలుస్తుంది తీయడం అనేది. కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తీస్తాను, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి తెస్తాను, మళ్ళీ అది కూడా జరిగింది. ఎందుకు? సిస్టమ్ అలా సెటప్ అయి ఉంది. ఇప్పుడు మనము జనాల్లోకి చూడకుండా కాంపిటీషన్లో చూస్తున్నాము. నేను ఆడిని బీట్ చేసి నాకు మంచి ర్యాంక్ రావాలి, నేను ఆడిని బీట్ చేసి నాకు మంచి ర్యాంక్ రావాలి. నేను అందరినీ బీట్ చేసుకుంటూ పోతే నేను ఒక్కడిని ఉంటా కదా. సో ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. మన సిస్టమ్ అలానే ఉంది. నేను ఒక్కడిని బీట్ చేసి నేను వేరే చేయాలి. నేను అది ఎలాగైనా చేస్తాను. నేను అది కరప్షన్ అయినా చేస్తాను, లేకపోతే నేను డబ్బులు ఇచ్చైనా చేస్తాను, చంపేసైనా చేస్తాను. మన సిస్టమ్ అలా సెటప్ అయి ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెమోక్రటైజ్ చేయండి. పైసలు ఉన్న వాళ్ళు మంచి చదువుకుంటారు, పైసలు లేని వాళ్ళు మంచి చదవలేరు. అలా కాకుండా మొత్తం రిఫార్మ్ చేయండి. ఇంకా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ వచ్చి ఇది మాది అని కాదు. ఇది జనాల్ది, బీఆర్ఎస్ వాళ్ళది కాదు, ఇది మన ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళది కాదు, బీజేపీది కాదు, కాంగ్రెస్ కాదు. ఇది జనాలది. ఈ మూవ్మెంట్ అనేది, ఇది మొబిలైజేషన్ అనేది జనాలు చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇవన్నీ చూసి టెన్షన్ వచ్చి జనాలు వచ్చారు, పొలిటికల్ పార్టీస్ రాలేదు. సో ఇది జనాలకి తెలియాలి. I'm an UPSC aspirant right now, and yeah, on the education system only, on how it has let everybody down. Idi need to start ayindi, but there are many problems in education system. Ippudu schools lo kuda enni fees తీసుకుంటున్నారు. Even LKG kids are charged 1 lakh for school. Education is not business అని చెప్తారు, మళ్ళీ ఇన్ని డబ్బులు తీసుకుంటారు. Why?